హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 35 సంవత్సరాలుగా న్యూరాలజీ డిపార్ట్మెంట్‌లో సేవలందిస్తున్న డాక్టర్ శిరీష్ గారు తన రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. నగరంలో ఉన్న ఏకైక న్యూరాలజీ స్పెషలిస్ట్ అని కూడా చెప్తున్నారు. మరి ఎందుకు ఈయన ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు? దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది? సో, మరిన్ని వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి హారిక ఉన్నారు. సో, ఒకసారి హారికని అడిగి దీనికి సంబంధించి ఆయన ఎందుకు ఈ విధంగా చేసుకున్నారు అనడానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హారిక. రైట్ ఆదిత్య. 35 ఏళ్లుగా న్యూరాలజీ విభాగంలో సేవలందిస్తున్నారు డాక్టర్ శిరీష్ వల్సంగకర్. అయితే ఈయన కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు అని చెప్పేసి వాళ్ళ డాక్టర్సే అంటున్నారు. అండ్ ముఖ్యంగా కారణాలైతే ఇంకా తెలియరాలేదు. అంటే బయటికి రాలేదు. అంటే రాత్రి 8 గంటల సమయంలో ఆయన లైసెన్స్‌డ్ గన్‌తో షూట్ చేసుకున్నారు. అయితే అక్కడ ఎవ్వరు లేకపోవడంతో 2 సార్లు షూట్ చేసుకున్న తరువాత అక్కడికి సెక్యూరిటీ వాళ్ళంతా వచ్చి అతన్ని అంటే డాక్టర్ శిరీష్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడ కూడా డాక్టర్స్ అందరూ అంటే ట్రై చేశారు అతన్ని కాపాడడానికి. దాదాపు 10:45 నిమిషాల టైంలో ఆయన మరణించారని చెప్పేసి అంటే అనౌన్స్ చేశారు. అయితే ఈయన సోలాపూర్ ఈ మహారాష్ట్రకు సంబంధించి పట్టణంలో ఆయన ఆహ్, ఫేమస్ డాక్టర్, న్యూరో స్పెషలిస్ట్. అయితే శిరీష్ వల్సంగకర్ అంటే ఈయనకు ఆత్మహత్యకు సంబంధించి అయితే ఇంతవరకు మనకు ఇంకా ఎలాంటి సమాచారం అయితే రాలేదు. ఆయన నివాసంలోనే 2 సార్లు రివాల్వర్‌తోని కాల్చుకున్నారు అనైతే తెలుస్తుంది. అయితే ఇంట్లోనే కూతురు కూడా ఉన్నారు. తుపాకీ శబ్దం విన్నాకనే సెక్యూరిటీ అండ్ కుటుంబ సభ్యులు ఆయన ఎక్కడైతే ఉన్నారో అక్కడికెళ్ళి ఆయనను బతికించే ప్రయత్నం అయితే చేశారు ఇందాక చెప్పినట్టు. అయితే ఆయనకు కుమారుడు అశ్విన్, కోడలు సొనాలి ఇద్దరు డాక్టర్లే ఆయనను కాపాడడానికి ప్రయత్నం అయితే చేశారు ఆదిత్య. అయితే ముఖ్యంగా ఈయన వల్సంగకర్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నారు. మరి ఆ హాస్పిటల్‌లో కూడా అంటే చాలా ఫేమస్ హాస్పిటల్ సోలాపూర్‌లోనే. ఈయన మరి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని జెప్పేసి అంటే ఏ సమస్యలు ఉన్నాయి అని జెప్పేసయితే పోలీసులు ఇప్పటికైతే కేసు నమోదు చేసుకొని దర్యాప్తయితే చేస్తున్నారు. హారిక ఇతను 35 సంవత్సరాలుగా న్యూరాలజీ డిపార్ట్మెంట్‌లో ఉన్నారని చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి అంటే అతను వైద్య వృత్తికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి హారిక? రైట్ ఆదిత్య. అంటే ఈయన దాదాపు డాక్టర్ వల్సంగకర్ అని జెప్పేసి ఒక పెద్ద హాస్పిటల్ అయితే న్యూరాలజీ హాస్పిటల్ అయితే ఉంది. ఈయన ఎంటర్‌ప్రెన్యూర్ అని జెప్పుకోవచ్చు. అయితే ఈయన మరణం మాత్రం సమాజాన్ని అండ్ అక్కడ రోగులని ఒక షాక్‌కి గురి చేసిందని జెప్పాలి. ఎందుకంటే అతనికి మంచి పేరే ఉంది. అంటే విచారణలో కూడా అసలు ఎలాంటి ఇంకా బయటికి రాలేదు గాబట్టి, ప్రస్తుతం చాలా మంచి వ్యక్తి, చాలా సేవలందించారు. ఒక పక్క హాస్పిటల్ రన్ చేస్తూనే, ఇంకో పక్క ఆయన ఎన్నో లాంగ్వేజెస్‌లో అందరితోని మంచిగా కమ్యూనికేషన్ చేసేవాళ్ళు అని జెప్పేసి అంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఈ కేసులో సంబంధం ఉన్న వల్సంగకర్ హాస్పిటల్‌లోని మహిళా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మనీషా ముసలే మానేను సోలాపూర్ పోలీసులైతే అరెస్ట్ చేశారు. ఇదొక ట్విస్ట్ అని చెప్పుకోవాలి. అసలు ఆమెనే ఎందుకు అరెస్ట్ చేశారు? అండ్ ఆమెని ఈ 20న కోర్ట్‌లో హాజరుపరచాలనుకుంటున్నారంట. మరి ఎందుకు? అసలు ఆమె ఈ సూసైడ్‌కి సంబంధం ఏముంది? ఇవి కూడా ఆలోచిస్తున్నారు ఆదిత్య. మరి ఇప్పుడు ఇంకా కేసు విచారణలోనే ఉంది. ఏం జరుగుతుంది అనేది ఇంకా సమాచారం అయితే ఇంకా బయటికి రాలేదు. కానీ ఈ మనీషా ముసాలే ఎవరు అనేది మాత్రం ఒక క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయింది. అంటే ఈ డాక్టర్ చేసుకున్న ఆత్మహత్యకి, ఇటు ఈ ముసలమానేకు ఎలాంటి సంబంధం ఉంది అని జెప్పేసైతే సోలాపూర్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆమెను 20న కోర్ట్‌లో హాజరుపరచాలనుకుంటున్నారు. చూడాలి అంటే ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే దాదాపు ఆయన ఈ నెల 18వ తారీఖున ఇదంతా జరిగింది. అయితే ఆయన లైసెన్స్‌డ్ గన్నే అది. 8 గంటల సమయంలో ఆయన బాత్రూమ్‌లో తలపై కాల్చుకున్నారని జెప్పేసి అంటున్నారు. హాస్పిటల్‌కి తరలించినప్పటికీ గాయాలతోనే ఆయన మరణించారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఆయన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లయితే తెలుస్తుంది ఆదిత్య. మరి ఖచ్చితమైన సమాచారం అయితే అంటే కారణాలైతే ఇంకా బయటికి రాలేదు. మరి చూడాలి ఎలాంటి సమాచారాలు బయటకొస్తాయనేది. ఈరోజు ఆయన మోదీ శ్మశాన వాటికలో అయితే ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ శిరీష్ అంతిమ సంస్కారాలకు
సామాజిక, రాజకీయ, వైద్య రంగ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారనైతే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాలుగా పట్టణంలో ఏకైక న్యూరో సర్జన్‌గా, బ్రెయిన్ డిజాస్టర్ డాక్టర్‌గా ప్రసిద్ధి చెందారు ఈ శిరీష్ వల్సంగకర్. అయితే కుటుంబం కూడా మొత్తం వైద్య నిపుణులే గావడం, ఇంకో పక్క అంటే అందరూ డాక్టర్‌లే గావడం, డాక్టర్ శిరీష్ 4 భాషల్లో ఇంతకు ముందు చెప్పినట్టుగానే అన్ని భాషల్లో అందరితో కమ్యూనికేట్ జేసేవారు. ముఖ్యంగా అందులో మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌లో అతను ఎక్కువగా ప్రావీణ్యుడు అని జెప్పేసి కూడా అంటారు. ఆయన ఇటీవల వరల్డ్ మెడికల్ టూర్ కోసం డబుల్ ఇంజిన్ డైమండ్ ప్లేన్ కూడా కొనుగోలు చేశారని కూడా సమాచారం ఉంది ఆదిత్య. అయితే కానీ ఆ కోరిక నెరవేరకుండానే జీవితాన్ని చేతులారా అంతం చేసుకున్నారు. మరి ఖచ్చితమైన కారణం అయితే లేనప్పటికీ గత కొన్ని రోజులుగా ఆయన మానసిక స్థితిలో ఉన్నారు అని చెప్పేసైతే ఇప్పుడు తెలుస్తుంది ప్రస్తుతం. అయితే ఇప్పుడు ప్రస్తుతం సోలాపూర్‌లోని సదర్ బజార్ పోలీసులైతే ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అందరూ షాక్‌లో ఉన్నారు. ఇంత పెద్ద డాక్టర్ శిరీష్ పద్మాకర్ వల్సంకర్ అనే వ్యక్తి అత్యంత గౌరవనీయమైన న్యూరాలజిస్ట్. పైగా మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఆయన ఇన్‌స్టిట్యూట్ కూడా ఉంది. అయితే ఈ ఇన్‌స్టిట్యూట్ కూడా వల్సంకర్ హాస్పిటల్ గానే ఉంటుంది. ఆయన ఫౌండర్ అంటే ఈ వల్సంగకర్ హాస్పిటల్ ఎస్‌పీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్స్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉంది. దానికి ఈయన ఫౌండర్‌గా ఉన్నారు. మరి అసలు ఎందుకు ఇంత అంటే ఇంత దారుణానికి ఒడిగట్టారు? ఎందుకు ఇంత ఆయన ఆయనంతట ఆయనే ప్రాణం తీసుకోవాల్సొచ్చింది అని జెప్పేసి ఆలోచిస్తున్నారు. పైగా ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఇలా చేసుకోవడం వెనక ఏముండి ఉండొచ్చు అని జెప్పేసి అందరికీ ఇదొక పాలుపోవట్లేదు. ఖచ్చితంగా దీనికి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన కారణాలైతే బయటికొచ్చే అవకాశం ఉంది అనిపితే తెలుస్తుంది ఆదిత్య. సో ఇది మరి న్యూరాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష్ గారు ఆయన్నే రివాల్వర్‌తో కాల్చుకొని అయితే ఆత్మహత్య చేసుకున్నారు. సో మానసిక ఒత్తిడే కారణమని ఇప్పటివరకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఒకటే బయటకొచ్చింది. కాకపోతే ఇంకేదన్నా కోణంలో ఉందా ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని చెప్పేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి చూద్దాం దీనికి సంబంధించి ఇంకే వివరాలు బయటకొస్తాయి. కొన్ని రోజులైతే మాత్రం తెలిసిపోతుంది. అంటే పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్.